హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూసే తెలిసిపోయి ఉంటుంది కదండి. అవునండి, ఈరోజు జనవరి 1 రోజున నాకు మన ఛానల్కి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసిందండి. ఈరోజు జనవరి 1 రోజున గూగుల్ యాడ్సెన్స్ నుంచి నాకు పిన్ రావడం అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి కారణం అయితే మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వరకు కూడా రీచ్ అయ్యాను. మీ అందరి సపోర్టు ఇంకా నా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ కూడా నాకు ఫుల్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు అయితే వచ్చానండి. ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ లేకపోయినా మనం ఇలాగా వీడియోస్ చేయలేము, ఇదంతా కూడా చేయలేము కదండి. ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ లేకపోయినా నేను మీ ముందుకు ఇలా వీడియోస్ ద్వారా వచ్చేదాన్ని కాదు. మీరందరూ కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ వరకు అయితే రీచ్ అయ్యానండి. చాలా 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 హ్యాపీగా ఉందండి. అందులోని ఈ పిన్ కూడా జనవరి 1 రోజున వచ్చిందండి. నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటేనండి, వీళ్ళు యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు కదా, వీళ్ళకి మనీ వచ్చేస్తుందేమని తెలియక వాళ్ళైతే అలా అనుకుంటారు. అసలు యూట్యూబ్లో మనీ రావాలంటే అంత ఈజీ ఏం కాదండి. చాలా కష్టపడితేనే కానీ మనీ అనేది రాదు. అది యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. యూట్యూబ్లో మనీ సంపాదించాలంటే అది అంత ఈజీ అయిన పని ఏమీ కాదండి. యూట్యూబ్లో కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. మనం ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చామనుకోండి, ఫైనల్గా మనకి సక్సెస్ అనేది వస్తుంది. యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా చాలా ఓపిక ఉండాలండి. మన వీడియోస్ వెళ్ళినా వెళ్ళకపోయినా మనం కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉండాలి. ఎప్పుడో ఒకరోజు సక్సెస్ రాకపోతుందా అని వెయిట్ చేస్తూ మన వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెడుతూనే ఉండాలండి. ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిందంటే మనం సగం వరకు సక్సెస్ అయిపోయినట్టే. అంటే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, పిన్ కూడా మనకు వచ్చేసిందంటే కనుక మనం సగం వరకు సక్సెస్ అయిపోయినట్టే. అంటే మనకు అప్పుడే మనీ రాదండి ఇప్పుడు కూడాను, కానీ మనం పెట్టే వీడియోస్కి మాత్రం మన మనీ అనేది మనకే ఉంటుంది. అది $100 పూర్తయిన తర్వాత మనం బ్యాంకు వెళ్ళి మనం తీసుకోవడానికి వీలుంటుంది. కానీ $100 అయ్యేంత వరకు మనం మనీ అయితే తీసుకోవడానికి ఉండదు. కానీ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చేసిందంటే మనం సగం వరకు సక్సెస్ అయిపోయాము, మన మనీ మనకే ఉంటుందండి. నాకు మానిటైజేషన్ అయితే లాంగ్ వీడియోస్ ద్వారా అయిందండి. చాలామందికి ఏమో షార్ట్ వీడియోస్ ద్వారా అవుతుంది, లాంగ్ వీడియోస్ ద్వారా కొంతమందికి అవుతుంది. నాకైతే లాంగ్ వీడియోస్ ద్వారానే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ రోజు వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటేనండి, అసలు యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన వెంటనే చాలామంది మనీ వచ్చేస్తుందేమో వీళ్ళకి అనేసి అనుకుంటారు కదండి. అసలు యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి మనకి మనీ అనేది వస్తుంది? యూట్యూబ్లో ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే మన అకౌంట్కి మనీ అనేది వేస్తారు. అసలు మానిటైజేషన్ అంటే ఏంటి, గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిందంటున్నాను కదా, ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అంటే ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతేనండి, నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఇలా డైరెక్ట్గా వీడియోస్ అనేవి ఏమీ చేయలేదండి. వీడియో తీసేసుకున్న తర్వాత వెనకాల వాయిస్ ఇచ్చేదాన్ని తప్ప ఇలా ఎప్పుడు డైరెక్ట్గా వీడియో అయితే చేయలేదు. ఈరోజు గూగుల్ యాడ్సెన్స్ నుంచి నాకు పిన్ కూడా వచ్చింది అంటే దీనికి కారణం అయితే మీరేనండి. ఈ హ్యాపీనెస్ని మీతో కూడా పంచుకుందాము అనేసి ఈరోజు ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియోని డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నాను. ఇదిగోండి, ఈరోజే పిన్ వచ్చింది. నేను వెంటనే ఈరోజే వీడియో అయితే డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియోని అయితే చేసేస్తున్నాను. మన ఛానల్కి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చిందని చెప్పాను కదండి. అసలు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అంటే ఏంటి, మానిటైజేషన్ అంటే ఏంటి, ఇంకా యూట్యూబ్లో మనం వీడియోస్ పెడుతుంటే మనకి ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయేమని చాలామంది అనుకుంటారండి. అసలు యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన వెంటనే మనకి ఏమైనా డబ్బులు వచ్చేస్తాయా ఏంటి, ఈ విషయాలన్నీ కూడా కొన్ని నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి మానిటైజేషన్ అవ్వాలి. మన ఛానల్కి మానిటైజేషన్ అవ్వాలంటే మనం లాంగ్ వీడియోస్ పెడతాం అనుకోండి, లాంగ్ వీడియోస్ మీద మనకి 4000 అవర్స్ వాచింగ్ టైం రావాలి, 1000 సబ్స్క్రైబర్లు రావాలి. ఇలా వచ్చిన తర్వాత అప్పుడు మానిటైజేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ స్టెప్ అయితే మానిటైజేషన్ అండి. మానిటైజేషన్ ఎప్పుడవుతుంది అని యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వాళ్ళందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తారండి, ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది అనేసి. మానిటైజేషన్ అవ్వాలంటే లాంగ్ వీడియోస్కి 4000 వాచింగ్ అవర్స్ను 1K సబ్స్క్రైబర్లు రావాలని చెప్పాను కదండి. వచ్చిన వెంటనే మనకి మెయిల్ వచ్చేస్తుంది.
మీకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి, మీరు మానిటైజేషన్ చేసుకోండి అనేసి మనకి వెంటనే అయితే మెయిల్ వచ్చేస్తుంది. మనం ఎలా మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలో టెక్ ఛానల్స్ చూస్తే తెలిసిపోతుందండి. మేము కూడా అలా చూసే మానిటైజేషన్ అయితే చేసేసుకున్నాము. మనం మానిటైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత యూట్యూబ్ మన ఛానల్ని చెక్ చేస్తుందండి. అంటే మనం ఓన్గానే వీడియోస్ పెడుతున్నామా, లేదంటే ఎవరి వీడియోస్ అన్నా కాపీ కొడుతున్నామా, మనం ఓన్ కంటెంటే పెడుతున్నామా, ఓన్ వాయిసే పెడుతున్నామా, మన వీడియోస్కి కాపీ రైట్స్ ఏమన్నా ఉన్నాయా అని ఇవన్నీ కూడా యూట్యూబ్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత అప్పుడు ఓకే చేస్తుందండి. నేను ఈరోజు మార్నింగ్ అప్లై చేసుకున్నాను అనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం 3:30, 4 ఆ టైం కల్లా మళ్ళీ వెంటనే మెయిల్ వచ్చేసింది. మీరు సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నారు, మీరు యూట్యూబ్లో పార్ట్నర్ అయ్యారు అనేసి మెయిల్ అయితే వచ్చేసింది. ఇక ఎంత సంతోషమోనండి. ఇక అసలు ఆ రోజంతా కూడా చాలా సంతోషంగానే ఉంది. అంటే వీడియోస్ పెడుతున్నాము, ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది అని ఎదురు చూస్తూనే ఉంటామండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే 1 ఇయర్ పైన అయిపోయిందండి. కానీ కంటిన్యూస్గా ఫస్ట్లో అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. వారానికోటి, 10 రోజులకోటి అన్నట్టుగా పోస్ట్ చేసేదాన్ని. కాకపోతే యూట్యూబ్లో మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉండాలండి. డే బై డే అన్నా, లేదంటే ప్రతిరోజు కూడా వీడియోస్ మనం అలా పెడుతూ ఉంటేనే మనకి వాచింగ్ అవర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నాకేమో ఎలా వీడియోస్ చేయాలో ఏంటో, ఎలా అప్లోడ్ చేయాలో ఇదంతా కూడా నాలెడ్జ్ తక్కువ కాబట్టి ఫస్ట్లో వీడియోస్ అయితే ఫాస్ట్గా పెట్టేదాన్ని కాదండి. మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, అమ్మయ్య మనకి డబ్బులు వచ్చేస్తాయేమో అనుకుంటారండి అందరూ. కానీ ఇప్పుడు కూడా రావండి. మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి డాలర్స్ అయితే యాడ్ అవుతాయి. ఆ డాలర్స్ కూడా $10 అయిన తర్వాత అప్పుడు మనకి పోస్ట్ మ్యాన్ మనకి ఒక పోస్ట్ తీసుకొస్తారండి. అది కూడా యూట్యూబ్ నుంచి వస్తుంది మనకి. ఆ పిన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత మనకైతే అక్కడి నుంచి డాలర్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి పోస్ట్ మ్యాన్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా ఊర్లో ఇప్పటి వరకు అతను ఎవరికి ఇచ్చుండరండి. అతను కూడా కొత్తగా అనిపించి ఏంటమ్మా గూగుల్ నుంచి వచ్చింది అనేసి అడిగారు. ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెడతానండి అని చెప్పేసరికండి అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నువ్వు సక్సెస్ అవుతావమ్మా, నీకు మంచిగా డబ్బులు వస్తాయి అనేసి నవ్వుతూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇందులో నెంబర్ ఉంటుందండి. ఈ నెంబర్ని కూడా ఎంటర్ చేసేసామంటే మనకి ఇంకా అసలు భయం లేనట్టేనండి. మనం కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నామంటే మనకి డబ్బులు వస్తూనే ఉంటాయి. అది కూడా $100 పూర్తయిన తర్వాత మన చేతికి అయితే వస్తాయి. అప్పటి వరకు కూడా మన డబ్బులు ఎక్కడికి పోవండి, మన అకౌంట్లో అలానే ఉంటాయి. కానీ మనం తీసుకోవడానికి అయితే ఉండదన్నమాట. ఇప్పుడు $10 కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు పిన్ వచ్చేసింది కదా, $100 కంప్లీట్ అయిన తర్వాత మనీ అనేది నేను తీసుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు మన ఛానల్కి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ కూడా వచ్చేసింది కాబట్టి నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ ఉంటుంటే నాకు వచ్చే వ్యూస్ని బట్టి, ఆ వ్యూస్ మీద వచ్చే యాడ్స్ని బట్టి నాకు అనేది మనీ వస్తుంది. అంతేనండి. ఇప్పటి వరకు మనీ అయితే ఎవ్వరికీ రాదు, నాకనే కాదు ఏ యూట్యూబర్కి కూడా. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాతే మనకి మనీ అనేది వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయిందండి. అందువల్ల ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మనం ఓన్ కంటెంట్ని పెడుతున్నామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. మనం ఓన్ వాయిస్ని ఇచ్చి ఓన్ కంటెంట్ని పెట్టామనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకి ఏదో ఒక రోజు వస్తుంది. అసలు నేను యూట్యూబ్లోకి ఎలా వచ్చాను, ఎలా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను, ఇదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి నాకు. అసలు యూట్యూబ్లోకి వచ్చేటప్పటికి నాకు అసలు ఏమీ తెలియదండి యూట్యూబ్ గురించి. జీరో నాలెడ్జ్తో నేనైతే యూట్యూబ్లో అడుగు పెట్టానండి. నాకు అసలు ఏమీ తెలీదు. ఇప్పుడు అసలు ఎలా వీడియోస్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ అసలు నాకు ఏమీ తెలియదండి. నేను కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను. అంటే వీడియో స్టార్ట్ చేయకముందే నాకు వీడియోని ఎలా ఎడిటింగ్ చేయాలో కొంచెం అయితే టచ్ ఉందండి. అంటే పిల్లల బర్త్డేస్ వచ్చినప్పుడు అలాంటప్పుడు ఏదైనా సాంగ్ మనం క్రియేట్ చేయాలంటే మనం ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా సాంగ్ పెట్టాలి అనేసి మా తమ్ముడు అయితే నాకు ఇది వరకే నేర్పించాడు. అది ఎడిటింగ్ ఎలా చేయాలో కొంచెం అయితే టచ్ ఉందండి. వీడియోని ఎలా తీసుకోవాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా వాయిస్ ఇవ్వాలి, ఎలా అని ఇక్కడ వరకే నాకు వాయిస్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవడం వరకే నా పని. ఇంకా అక్కడి నుంచి మా హస్బెండ్ చూసుకునేవారు అనమాట. అతనే పోస్ట్ చేసేవారు వీడియోని. నాకేం తెలిసేది కాదు. అంటే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు అంతలా ఉండేది కదండి. మొబైల్ అంటే నాకేంటో అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్లో పని చేసుకున్నామా, పిల్లల్ని చూసుకున్నామా, ఫోన్స్ వస్తే మాట్లాడామా, వాట్సాప్, యూట్యూబ్ ఇంతవరకే. కానీ ఎలా క్రియేట్ చేయాలి ఈ టైప్ అయితే నాకు అంత నాలెడ్జ్ ఉండదండి. మా హస్బెండే చూసుకుని అతనే పోస్ట్ చేసేవారు.
ఇక తర్వాత తర్వాత నేనే నేర్చేసుకున్నా. ఇప్పుడు వీడియోని నేనే తీసేసుకుని, నేనే ఎడిటింగ్ చేసేసుకుని, నేనే వాయిస్ ఇచ్చేసి, నేనే థంబ్‌నెయిల్ చేసేసుకుని, నేనే పోస్ట్ చేసేస్తాను. అన్నీ నేర్చేసుకున్నానండి ఇప్పుడు. ఇప్పుడైతే అన్నీ వచ్చినాయి కానీ ఫస్ట్‌లో అయితే మా హస్బెండ్ అన్నీ చూసుకునేవారండి. అతని సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు అయితే రీచ్ అయ్యానండి. తన సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు అయితే వచ్చాను. చాలా హ్యాపీగా ఉందండి. గూగుల్ యాడ్సెన్స్ పిన్ని కూడా ఓపెన్ చేయలేదండి. నెంబర్ని కూడా ఎంటర్ చేయలేదు. ముందుగా మీతోనే షేర్ చేసుకుంటున్నాను. యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలన్న ఐడియా కూడా మా హస్బెండ్దేనండి. ముందు తను అనేవారనమాట. అంటే మా అత్తయ్య మావయ్య కూడా అమ్మమ్మ తాతయ్య కదా. ఏమనేవారంటే మా హస్బెండ్, మీరు అమ్మమ్మ నువ్వు పచ్చళ్ళు చేస్తున్నారు, వంటలు బాగా చేస్తున్నారు కదా, వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టచ్చు కదా అని ఎప్పుడో కరోనా అప్పుడు చెప్పారండి మాకు. అప్పటి నుంచి ఛానల్ స్టార్ట్ చేస్తే ఈ పాటికి సక్సెస్ అనేది వచ్చేద్దని మాకు. నేనేంటంటే చాలా భయపడేదానండి. అంటే సోషల్ మీడియాలోకి రావడం అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే కదండి. ఎవరు ఎలాంటి కామెంట్స్ పెడతారో, ఎవరు ఏమంటారో అనేసి భయపడి నేనైతే ఎందుకు వచ్చిందిలే అనేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదండి. తర్వాత నా ఫ్యామిలీ సపోర్టే ఇంతలా నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు వెనకడుగు వేయాలి, ఎవరేమనుకుంటే నాకేంటి అనేసి వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. నేను ఛానల్ని స్టార్ట్ చేసి కూడా 1 ఇయర్ పైన అవుతుందండి. కానీ అప్పట్లో చెప్తున్నాను కదండి, నాకు భయం అనేసి కంటిన్యూస్గా వీడియోస్ అయితే నేనేం పోస్ట్ చేసేదాన్ని కాదు. ఛానల్ స్టార్ట్ చేశాను కానీ ఏదో నెలకి 2-3 వీడియోస్ పెట్టినట్టే పెట్టేదాన్ని. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ పైన అవుతుంది కానండి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టలేదండి. అంటే నెలకి ఏదో 2-3 వీడియోలు పెట్టినట్టు పెట్టేదాన్ని అంతే. ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టలేదండి ఫస్ట్ నుంచి కూడా. ఈ మధ్యన ఒక 6 మంత్స్ 7 మంత్స్ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడుతున్నాను. 1 మంత్స్లోనే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. ఇది ఏదో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూస్గా పెడితే ఇప్పటికే సక్సెస్ అనేది వచ్చేద్దును. కాకపోతే ఏంటోనండి, వీళ్ళొక తెలియక ఎలా చేయాలో, ఎలా పోస్ట్ చేయాలో ఇవన్నీ కూడా ఫస్ట్లో తెలియక వీడియోస్ అనేది లేట్గా పోస్ట్ చేసేదాన్ని. మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. సక్సెస్ అనేది ఖచ్చితంగా యూట్యూబ్లో ఉంటుందండి. అది మన కష్టాన్ని బట్టి, మన వీడియోస్ని బట్టి ఖచ్చితంగా ఉంటుంది సక్సెస్ అనేది. యూట్యూబ్లో మనం వీడియోస్ పెట్టాలి అంటే మన ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటేనే మనం వీడియోస్ అనేది పెట్టడం స్టార్ట్ చేయాలండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారంటేనండి, అంటారండి, ఖచ్చితంగా అంటారు. నన్ను కూడా చాలా అంటారండి. అంటే నాకు తెలిసినవి కొన్ని ఉంటాయి, తెలియనివి అయితే చాలా ఉంటాయండి. ఏంటి ప్రతిదీ వీడియో తీసేస్తుంది, ఏమైనా డబ్బులు వస్తాయా ఏంటి, ఎందుకు తీస్తుంది ఏంటి అనేసి క్వశ్చన్స్ చాలా ఉంటాయండి జనాలకి. వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదేనండి. అదేదో యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంటే ఇది తీసి పెట్టేసింది, అది తీసి పెట్టేసింది అనేసి కొంచెం ఎటకారంగా చూస్తారండి. పల్లెటూరులో అయితే ఇంకానండి, సిటీస్లో అయితే అంత ఉండదేమో కానీ పల్లెటూరులో అయితే ఏదో చెయ్యకూడని తప్పు చేసినట్టు చూస్తారండి. మీ అంత తప్పైన పనేం కాదు కదండి. నా పిల్లల్ని నేను చూసుకుంటున్నాను, నా ఫ్యామిలీని నేను చూసుకుంటున్నాను, పిల్లల్ని స్కూల్కి పంపేస్తున్నాను, మా తాతయ్య క్యారేజ్ పెట్టి పంపేస్తున్నాను, అమ్మమ్మని చూసుకుంటాను, మా హస్బెండ్ చూసుకుంటాను, ఇంట్లో పనంతా మేమే చేసుకుంటాం. అమ్మమ్మ నేను మేమిద్దరమే కలిసి ఇంట్లో పనంతా చేసుకుంటాము. ఆ మిగతా ఖాళీగా ఉన్న టైంలోనే వీడియోని తీసుకోవడం, ఎడిటింగ్ చేయడం, మళ్ళీ పోస్ట్ చేయడం ఇవన్నీ కూడా నేను ఇంట్లో ఉండే చేసుకుంటున్నాను కదండి. ఇందులో మనం పెట్టే పెట్టుబడి కూడా ఏమీ లేదు కదండి. వీడియోస్ తీయడానికి ఒక స్టాండ్ కొనుక్కుంటే సరిపోతుంది. మొబైల్ని ఎలానో మనమే యూజ్ చేస్తాము. మన మొబైల్లో వీడియో తీసుకుని మనం మొబైల్లో అప్లోడ్ చేయడమే కదండి. మనం వండుకున్న వంటలేమో మనమే తినేస్తాము. యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నాను. యాడ్సెన్స్ పిన్ వచ్చేసిందండి. త్వరలోనే మనీని కూడా తీసుకోవాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాను. మనం ఎంత మంచిగా వీడియోస్ చేసినా కానీ, ఎంత మంచి చేసినా బాగుంది అనేసి మాట చెప్పరు కానీ ఆ వీడియోలో ఎక్కడైనా ఇంత చిన్న మిస్టేక్ దొరికిందనుకోండి, దాన్ని మాత్రం వేలెత్తి చూపిస్తారు. ఇవన్నీ ఎవరికైనా జరిగేవే అనుకోండి. ఇక వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ పక్కన పెట్టేసి మనం యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ కంటిన్యూస్గా పెడుతూ ఉన్నామంటే ఇదిగోండి నాకు సక్సెస్ వచ్చింది కదా, అలా ఖచ్చితంగా ఎవరికైనా సక్సెస్ అనేది వస్తుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసేసానండి. ఇలా వీడియోలో ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడలేదు, ఏదో తోచిందైతే చెప్పేశాను. ఇదిగోండి మన ఛానల్కి అయితే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చేసిందని ఈ సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియోని అయితే స్టార్ట్ చేసేసాను. ఇది వాటి వీడియో అండి. ఎంతమందికైనా క్లారిటీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. ఇది వాటి వీడియో అండి. ఈ వీడియోలో అసలు మన ఛానల్కి మానిటైజేషన్ అయిపోయింది, యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చేసింది, వీటి గురించి కూడా కొన్ని విషయాలు నాకు తెలిసినవి అయితే మీతో షేర్ చేసుకున్నానండి.
ఇది వాటి వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఈ వీడియోనే కాకుండా ఒకసారి వెనక్కి వెళ్ళి నా ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి. అప్పుడు మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నప్పుడు మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంత కష్టపడి మేము వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీరు చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేశారనుకోండి, ఆ వీడియో అక్కడితోనే ఆగిపోకుండా ఇంకొంతమంది వరకు ఎదురుకు వెళ్తుంది. ఇంకొకరు చూసే అవకాశం కూడా మీరు వాళ్ళకి కల్పించినట్టే. అందుకని మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వాటి వీడియో అండి. ఈ వీడియోలో కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.